వీళ్ళకి వస్త్రాలు అవసరం కనుక మొట్టమొదటిగా పాపములకు బలి ఇవ్వాలి, రక్తం చిందించాలి కనుక ఆ పని చేసి వాటి చర్మమును తీసి చొక్కాయలను కుట్టించాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. సిగ్గులేని వారికి సిగ్గును తొలగించే దేవుడు. అది అంత సిగ్గుపడుతున్న వారిని దాన్ని తీసివేసే దేవుడు. కాబట్టి వారు ఇప్పుడు సిగ్గు విడిచిపోయారు. వస్త్రాలు వచ్చినాయి కాబట్టి ఇక వాళ్ళకి అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరము లేదు. సరే, అక్కడి నుంచి ఈ 2 సంతానంలో నుంచి 430 సంవత్సరాల తర్వాత ఆదామును మొదలుకొని నోవాహు, ఈ 430 సంవత్సరాల తర్వాత నోవాహు నీతిమంతుడని ఎరిగి ఆ కుటుంబాన్ని తీసుకున్నాడు జాగ్రత్తగా. ఆదాము హవ్వకు మారుగా నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అతను భూలోకంలో నీతిమంతుడు కనుక నోవాహు చెప్పాడు, ఇక అందరూ పాపము చేసి దేవునికి దూరస్తులైపోతున్నారు కనుక నీ ఒక్కడివే నీతిమంతుడుగా కనపడుతున్నావు,